చాలా మంది లేడీస్‌లలో కామన్‌గా లిప్‌స్టిక్స్ వేయాలన్నా ఎందుకు వేయాలి అన్న ఫీలింగ్ ఉంటది కొంతమందిలో. షైగా ఫీల్ అవుతారు. అయ్యో! ఏమనుకుంటారో ఇవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి ఉంటుంది. ఆహ్, మిగిలిన వాళ్ళు ఎలా అయితే ఉందో గానీ వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాతనే నేను లిప్‌స్టిక్ అనేది వాడడం జరిగింది. నా వరకు నేను మర్చిపోకుండా చెప్పానంటే లేడీస్. కాబట్టి ప్లీజ్ మేకప్ గాని, కాంపాక్ట్ పౌడర్స్ గాని ఇందులో బయట ఏదైతే కొత్తగా దొరుకుతున్నాయో అలాంటివన్నీ నేనైతే ఎప్పుడు నా స్కిన్ మీద యూజ్ చేసింది లేదు. కానీ ఇక్కడ ప్రమోట్ చేయాల్సినది మనమే కాబట్టి ఫస్ట్ నేను యూజ్ చేసేనే నా టీమ్‌కి నేను చెప్పగలను. ఫస్ట్ నేను తెలుసుకుంటేనే నా టీమ్‌కి నేను చెప్పగలను. ఇది ప్రమోషన్స్ బిజినెస్. కాబట్టి ఫస్ట్ నేనే యూజ్ చేయడం, ఏ ప్రొడక్ట్ ఏంటి, ఎలా యూజ్ చేయాలనే దాని గురించి నేను నాలెడ్జ్ తీసుకొని నేను యూజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన వెస్టేజ్ కంపెనీ నేచురల్ ప్రొడక్ట్స్ మన అందరికి స్కిన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా ఇస్తుంది. ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ కోసమే స్కిన్ ఫార్ములా 9 అనే ప్రొడక్ట్స్ అనేది అందిస్తుంది. అందులో భాగంగా మేకప్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్‌లో వెలినో, మిస్టర్ ఆఫ్ మిలాన్ అనేది అందిస్తుంది. ఈరోజు మనము వెలినో ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాము. ఇది మేకప్ అననంటే లేడీస్‌కే గదా! మాకేం అవసరం అనని అనుకోకూడదు సార్. ఎందుకనంటే సారు ఒక వీడియోలో సార్ చెప్పడం జరిగింది. మన గౌతమ్ బాలి సారు. దేవుడనుకోవాలి చాలా మందికి. ఆయన ఏం చెప్పారంటే, ఫ్యూచర్‌లో వెస్టేజ్‌లో ఎంతైతే టర్నోవర్ బిజినెస్ జరుగుతుందో, అలాంటి బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళేది స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక మాట సార్ చెప్పడం జరిగింది. ఎంతైతే టర్నోవర్ జరుగుతుందో అందులో హాఫ్ బిజినెస్ అనేది సగం బిజినెస్ అనేది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి, బ్యూటీ కాస్మెటిక్స్ గురించే ముందుకు వెళుతుంది, జరుగుతుంది అనని చెప్పడం జరిగింది. అలాంటిది మనము వీటి గురించి మనం తెలుసుకోవడంలో తప్పుందా? మేకప్ అనేది లేడీస్‌కి సంబంధించిందేనా? కానీ ఇక్కడ మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. ఎందుకు అనంటే మన బిజినెస్‌ని మనం పెంచుకోవడానికి. నాలెడ్జ్ లేదననంటే మనం ఎవరికీ ఏమి షేర్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం నాలెడ్జ్ అనేది తీసుకుందాం. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. మేకప్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనేది అయ్యింది. ప్రెజెంట్. మనం ఇంటి నుంచి బయటకి అడుగు పెడితే చాలు మేకప్ అనేది చాలా అవసరం. ఎందుకు అననంటే మనం చాలా మందిని మీట్ అవుతుంటాం లీడర్స్. ఓకేనా? చాలా మంది మన ఫ్రెండ్స్‌ని, మన రిలేటివ్స్‌ని మనం ఎవరికైనా ఇప్పుడు ఎక్కడైతే ప్లాన్ చెప్పాలి అనుకుంటున్నామో, ఫస్ట్ మన ఫేస్‌ని చూస్తారు. మనం ఎలా ఉన్నాం? ఏంటి? అనేది. నెక్స్ట్ మన డ్రెస్సింగ్ సెన్స్. ఎలా ఉన్నాము? ఏం మెయింటైన్ చేస్తున్నాం అనేది చూస్తారు. కాబట్టి ఇవి 2 ఖచ్చితంగా మనము బయటికెళ్ళినప్పుడు హోమ్ మీటింగ్స్ గానీ, ఎక్కడికి వెళ్ళినా ఒక ఫంక్షన్స్ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా నెక్స్ట్ ఒక సెమినార్స్, బూట్ క్యాంప్స్ అలాంటివి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము మేకప్ అనేది మనము మెయింటైన్ చేయాల్సుంటది. అందుకోసమే మనకొచ్చేసి మన కంపెనీ ఏం చేస్తుందననంటే, వెలినో బ్రాండ్ అనే ప్రొడక్ట్స్ అనేది మన కోసం వచ్చిందనమాట. ఇందులో మనము చాలా మందిని మనము మీట్ అవుతుంటాం. వన్స్ అగైన్ బ్యూటీ, ఫ్రెండ్స్ అండ్ ఫన్ అన్నమాట. మనందరికీ కనెక్ట్ చేసేది ఫ్రెండ్‌షిప్. అంటే చాలా మందికి ఇప్పుడు బయటికెళ్తాము. ఒకరికి కొత్త పర్సన్‌కి ప్లాన్ జెప్తాము. మన పక్కనున్న వ్యక్తికి బస్‌లో వెళ్తున్నాము. లేదా అన్‌నోన్ పర్సన్‌ని మనము కలిసుంటాము. ఖచ్చితంగా వాళ్ళని వెంటనే వెళ్లి మనము ప్లాన్ జెప్పగలమా? జస్ట్ వాళ్ళతో ఒక 5 మినిట్స్ అనేదన్నా మనము ఫస్ట్ వాళ్ళేం జేస్తుంటారు? జాబ్ జేస్తుంటారా? హౌస్ వైఫా? అసలు వాళ్ళొక రైతా? ఫార్మరా? అనేది ఫస్ట్ మనము కొద్దిగా ఒక 5-10 మినిట్స్ వాళ్ళతో మాట్లాడిన టైంలో మనం జస్ట్ ఫ్రెండ్‌షిప్ అనేది గూడా మనము వాళ్ళతో చేయడం జరుగుతుంది. ఒక ఫ్రెండ్‌తో అయితే ఎలా అయితే మాట్లాడతామో సేమ్ అదే విధంగా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాతే మనము మన యొక్క బిజినెస్ యొక్క ప్లాన్ గురించి షేర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం ఉందని జెప్పేసి. అంటే మనం బయటికెళ్తున్నప్పుడు మన ఫ్రెండ్స్‌ని మీట్ అవుతుంటాం. అలా ప్రతి ఒక్కరిని మీట్ అవుతుంటాం గాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్‌షిప్ మనం ఇవన్నీ చేస్తుంటాం గాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది గాబట్టి, మనం మన ఫ్రెండ్స్‌ని ఎన్నో ప్లేస్‌లలో మీట్ అవుతుంటాం. ఎగ్జాంపుల్ కాలేజ్ అనంటే ఇది ఓవరాల్‌గా మనకే గాదు ప్రతి ఒక్కరి లైఫ్‌లో గురించి నేను చెప్తున్నాను లీడర్స్. కాలేజెస్, క్యాంటీన్స్, రెస్టారెంట్స్, మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, సెమినార్స్
అలాంటి చోట అంతా మనము కలుస్తుంటామనమాట. ఓకేనా? అలాంటి టైంలో మనకు మేకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేనిందాక చెప్పినట్లు లేడీస్‌కి మాత్రమే కాదు, జెంట్స్‌కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఏంటి అననంటే బిజినెస్ కోసం ఖచ్చితంగా యూజ్ అవుతుంది లేడీస్. నెక్స్ట్ అందుకోసమే మనకి మేకప్ అనేది చాలా అవసరం గాబట్టే, మన కోసమే వెస్టీజ్ మనకి వెలినో బ్రాండ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వెలినో బ్రాండ్ అనేది ఒక టీనేజర్ అన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి అంటే ఒక టీనేజర్ అననంటే ఒక 12 ఇయర్స్ పైన నుంచి కూడా మనము ఈ బ్రాండ్స్ అనేది మనము ఈ బ్రాండ్ వెలినో ప్రొడక్ట్స్ అనేది మనము యూజ్ చేయొచ్చు లీడర్స్. చాలా మందికి మనకి స్కిన్‌కి ఏ ప్రొడక్ట్స్ వాడాలి? ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. ఏ ప్రొడక్ట్స్ వాడాలి? వాళ్ళ స్కిన్ వాళ్ళ స్కిన్‌కి సంబంధించి ఏ కలర్ అయితే మనకి కాంపాక్ట్ పౌడర్స్ గాని, అలా ఏది యూజ్ చేయాలి? ఏది సూట్ అవుతుంది? అని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు లీడర్స్ స్టార్టింగ్. అందుకోసమే మన వెస్టేజ్ కంపెనీ వెలినో బ్రాండ్ అనేది చాలా తక్కువ కాస్ట్‌లో అనేది మన ముందరికి తీసుకురావడం జరిగింది. అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు మేకప్‌ని వెలినో ప్రొడక్ట్స్‌తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అననంటే ఇది టీనేజ్ నుంచి వాడేది కాబట్టి ప్రతి ఒక్కరు మనము మన పిల్లలుంటారు మన ఇంట్లో. మన పిల్లలకు కూడా రెఫర్ చేయొచ్చు వాడిచ్చొచ్చు కూడా. ఓకేనా? వన్ సెకండ్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ అనేది మనకి మేకప్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ వచ్చేసి వెలినో ప్రొడక్ట్స్‌తో స్టార్ట్ అవుతాయన్నమాట. అందులో భాగంగానే వెలినోలో మన ఫేస్‌కి ఇక్కడ ఏమేమి బ్రాండ్స్‌లో మనకి వెలినోలో ఏమేమి ఇస్తున్నారు మన కంపెనీ అననంటే ఫేస్‌కి సంబంధించిండే ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. కాంపాక్ట్ పౌడర్స్ అలాంటివన్నీ ఇస్తున్నారు. లిప్స్‌కి సంబంధించిండే ప్రొడక్ట్స్ అనేది ఉంటాయి. ఐస్‌కి సంబంధించిండేటివి కూడా ఉంటాయన్నమాట. కంటికి సంబంధించినేటివి. అలాగే నెయిల్స్‌కి సంబంధించినటివి కూడా మనకి వెలినో బ్రాండ్ అనేది మనకు అందించడం జరుగుతుంది. ఈ అన్నింటికి సంబంధించి మేకప్ ప్రొడక్ట్స్ అనేది కూడా మనకు అందిస్తుందన్నమాట. మన వెస్టేజ్‌లో దొరుకుతున్నాయి. వెలినోలో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి వన్ సెకండ్. పర్ఫెక్ట్ మ్యాట్ కాంపాక్ట్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి విత్ ఎస్‌పీఎఫ్ 15 అన్నమాట. దీనిలో వచ్చేసి మనకి 5 టైప్స్ అనేది మనకి షేడ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఇందులో మన వన్ సెకండ్ లీడర్స్. సారీ లీడర్స్. ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూసారనంటే 001, 002, 003, 004, 005 అనేది 5 టైప్స్ మనకి షేడ్స్ అనేది అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ ఏదైతే ఉందో షెల్ షైన్ అనేది 005 గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఈ మిగిలిన 4 వేరన్నమాట. ఈ 5 వచ్చేసి మనకి వేరన్నమాట. ఏంటి అనంటే ఇందులో మనం 005 గురించి ఏంటి తెలుసుకుందాము అననంటే దీనినొచ్చేసి ఒక స్పెసిఫిక్ అండ్ షేడ్ అనేది మనకి చూసండి షెల్ షైన్ 005 అన్నమాట లీడర్స్. దీని గురించి మనం ఏం తెలుసుకుందాం అననంటే ఇది మనకి డార్జిలింగ్ హైలైట్ లుక్ అనే దాని కోసం అనేది వాడడం జరుగుతుంది. మిగిలిన 4 ప్రొడక్ట్స్ మనము యూజ్ చేసేది ఇదొచ్చేసి మనం ఏదైతే కాంపాక్ట్ పౌడర్ అనేది మనము ఆల్రెడీ యూజ్ చేసింటాం గదా! దానిపైన డార్జిలింగ్ లుక్ కోసం అనేది మనము ఈ షెల్ షైన్ అనేది 005ని వాడొచ్చు. ఇది మనకి ఒక షైనీ లుక్ అనేది మనకి ఇస్తుంది లీడర్స్. అందుకే దీనిని షెల్ షైన్ అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మనం ఏ కాంపాక్ట్ పౌడర్ వాడకుండా కూడా మిగిలినవేవైతే 001, 002, 003, 004 ఏదైతే కాంపాక్ట్ పౌడర్ ఉన్నాయో అది ఏ స్కిన్‌కి ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ షేర్ చేస్తాను.
అవి వేయకుండా కూడా కాంపాక్ట్ పౌడర్ అనేది ఏది వాడకుండా కూడా డైరెక్ట్ ఫేస్‌కి కూడా మనం అప్లై చేయొచ్చు లిడర్స్. అప్పుడు మనకి ఒక షైనీ లుక్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనం వేసుకున్న వెంటనే షైన్‌గా మనకి ఫేస్ అంతా గ్లో వస్తుందన్నమాట. ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది అల్ట్రా లైట్ వెయిట్ అన్నమాట. వన్ సెక్ చూడండి లీడర్స్ ఇలా ఉంటుందన్నమాట. 001, 002 ఇది ఓపెన్ చేస్తే ఇలా మనకు ఉంటదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇది ఎలా ఉంటుంది అననంటే, ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది అల్ట్రా లైట్ వెయిట్ ఫార్ములా అన్నమాట. దీనిలో ఆయిల్‌లో కంట్రోలింగ్ చేసే ప్రాసెసింగ్ సంబంధించి ఎస్‌పీఎఫ్ 15 అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకి నేచురల్ మ్యాటి ఫినిష్ అనేది ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. ఇది లాంగ్ లాస్టింగ్ కవరేజ్‌ని గూడా ఇస్తుంది. లాంగ్ లాస్టింగ్ అనంటే మనం మార్నింగ్ వేసుకున్నామంటే ఈవినింగ్ వరకు అలానే మన స్కిన్ పైన ఎలాంటి గ్లోనెస్ అనేది తగ్గకోకుండా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. అంటే ఆ విధంగా ఉండేలాగా ఉపయోగపడుతుంది లీడర్స్. మేకప్ అంటే టచ్ అప్ అనేది మేకప్ వేసుకున్న వాళ్ళకు చాలా మంది సెలబ్రిటీస్ తీసుకున్నామననంటే, మేకప్ అనేది వాళ్ళకి ఎక్కువ యూజ్ చేసేది సెలబ్రిటీస్. అలాంటిది వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా వాళ్ళకి టచ్ అప్ అనేది చేస్తుంటారు. ఏదైతే వాళ్ళ మేకప్ మ్యాన్స్ గాని, అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు. టచ్ అప్ అనేది చాలా అవసరం మేకప్‌లో. కానీ మనం మామూలుగా రెగ్యులర్‌గా బయట ఏదైతే వాడుతున్నారో మేకప్ సంబంధించి సెలబ్రిటీస్ ఒక 3 అవర్స్‌కొకసారి టచ్ అప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ దీనికి లాంగ్ లాస్టింగ్ కవరేజ్ అనేది ఉంది. అంటే మన వెలినో ప్రొడక్ట్స్‌కి సంబంధించి అలా 3 అవర్స్‌కొకసారి టచ్ అప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ ఒక్కసారి మనం యూజ్ చేశామనంటే ఈవినింగ్ టైమ్ వరకు మనకి లాంగ్ లాస్టింగ్ అన్నమాట. చాలా సేపనేది మన ఫేస్ మీద అలానే ఉండిపోవడం జరుగుతుంది. దీని యొక్క ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 190 లీడర్స్. డీపీ ప్రైస్ వచ్చేసి 175. మనకి ఈ ప్రొడక్ట్ తీసుకుంటే కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటే 5.83. నేనిందాక చెప్పాను గదా! 001 అనంటే చాలా మందికి డౌట్ ఉండవచ్చు. మా స్కిన్‌కి ఏది యూజ్ జేసుకోవాలి అని ఇప్పుడు నేను చెప్పినప్పుడు గూడా కొద్దిమందికి డౌట్ ఉండొచ్చు. ఆల్రెడీ ఈ డౌట్ అనేది ఉండొచ్చు. 001 అనేది చాలా ఫెయిర్‌గా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. అలా ఖచ్చితంగా ఇలా ఫెయిర్‌గా ఉన్న వాళ్ళకి 001 అనేది మనము రెఫర్ చేయాల్సుంటాది. నెక్స్ట్ వచ్చేసి 002 ఇక్కడ చూసుకున్నారంటే ఫెయిర్ స్కిన్ అండ్ మీడియం స్కిన్. నార్మల్‌గా ఉన్న వాళ్ళకి కొద్దిగా మీడియంగా ఉంటారు గదా! ఎక్కువ ఫెయిర్‌గా లేకోకోకుండా అలాంటి వాళ్ళకి నెక్స్ట్ నార్మల్‌గా మీడియంగా ఉన్న వాళ్ళకి కూడా 002 అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. అలాగే రెఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 003 అనే షేడ్ వచ్చేసి మనము ఇక్కడ చూసుకున్నామంటే చామన్ చాయ్ అని అంటారు గదా! అలాంటి వాళ్ళకనేది మనము ఇవ్వచ్చనమాట. 004 అనేచ్చేసి చూడండి మీడియం డార్క్ స్కిన్ అనే వాళ్ళకు ఇవ్వచ్చనమాట. కొద్దిగా వాళ్ళు చూసిన వెంటనే నలుపు అనేది కనిపిస్తుందనమాట. బ్లాక్‌గా ఉన్నారనేసి అలాంటి వాళ్ళకివ్వచ్చు. నెక్స్ట్ 005 వచ్చేసి డార్క్, వెరీ డార్క్ అంటే చాలా డార్క్ అనేది ఉంటారనమాట. వెరీ డార్క్ అనే వాళ్ళకి మనము యూజ్ చేయొచ్చు. ర యూజ్ చేసుకోమని చెప్పొచ్చు. అదే విధంగా రెఫర్ చేయొచ్చు లీడర్. ఈ షేడ్స్ అనేది చాలా అవసరం తెలుసుకోవాల్సినది. ఎందుకననంటే ఇప్పుడు ఇలాంటి వెరీ డార్క్ ఉన్న వాళ్ళకి మనము 001 ఇచ్చామంటే వాళ్ళ స్కిన్‌లో, ఫేస్‌లో అదేదో మేకప్ వేసుకుంటే అట్లే స్కిన్ మీద అబ్జర్వేషన్ అవ్వక వాళ్ళ స్కిన్ ఉన్న కలర్‌కి, ఫేస్ మీద ఉన్న కలర్‌కి నెక్స్ట్ మన షేడ్ అనేది మారిపోతుంది. అప్పుడేమవుతుందంటే వాళ్ళ స్కిన్‌కి ఈవెన్‌గా కనిపిచ్చదు. కాబట్టి ఖచ్చితంగా ఈ షేడ్స్ అనేది ఎవరికి ఏది ఇవ్వాలనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఇది మనం తెలుసుకున్నామంటే ఫెయిర్‌గా ఉన్నారంటే 001, ఒక నార్మల్‌గా ఉన్నారంటే 002, కొద్దిగా వాళ్ళు డార్క్ ఉన్నారంటే 003, ఇంకా కొద్దిగా ఎక్కువ డార్క్ ఉన్నారంటే 004, పూర్తిగా డార్క్ ఉన్నారనంటే వాళ్ళకి ఖచ్చితంగా 005 అనేది ఖచ్చితంగా మనం రెఫర్ చేయాల్సినది. వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్కిన్‌కి, వాళ్ళ ఫేస్‌కి ఏదైతే సూటబుల్ అవుతుందో అది మాత్రమే మనము కాంపాక్ట్ పౌడర్ అనేది రిఫర్ చేయాల్సుంటుందండి. ఇది మెయిన్
మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి లిప్‌స్టిక్స్. లిప్‌స్టిక్స్ అనేది చాలా మంది ఇది ఎవరు ప్రొడక్ట్స్ ఈ లిప్‌స్టిక్స్ అనేది ఎక్కువ యూజ్ చేసేది ఎవరంటే వుమెన్స్. ఈ వుమెన్స్‌కి బెస్ట్ బెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్ అని గూడా చెప్పొచ్చు లేడీస్. చాలా మందికి ఫేవరైట్ కూడా. వుమెన్స్ ఎందుకు అననంటే అందుకే మన కంపెనీ వచ్చేసి మన వెస్టేజ్ ద్వారా వెలినోలో మొత్తం 12 రకాల షేడ్స్ అనేది అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ లిప్‌స్టిక్స్ యొక్క షేడ్‌ని మనం చూసుకున్నామంటే స్క్రీన్ పైన ఇక్కడ చూడండి టోటల్‌గా 12 ఉన్నాయి. ఇవి కూడా కోడ్‌తోనే ఉంటాయి. లీడర్స్ ఇక్కడ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. షేడ్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, మన వెస్టేజ్ కంపెనీ మనకి ఒక కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కోడ్ ఎలా ఉంది మేడం? ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. టోటల్‌గా చూడండి. ఈ కలర్‌లో మీకు ఏదైతే ఇష్టంగుందో దానికి సంబంధించి ఆ కోడ్ చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఈ 12 రకాల షేడ్స్‌తో మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ లిప్‌స్టిక్స్ యొక్క షేడ్స్‌ని గూడా మనం ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద చూపించలేదు. ఇందులో వచ్చేసి మాయిశ్చరైజింగ్ విత్ సాటిన్ ఫినిష్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మనకి ఈజీగా అప్లై అవ్వడం జరుగుతుంది లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి హైలీ పిగ్మెంటేషన్ అన్నమాట. నెక్స్ట్ విటమిన్ ఇ అనేది ఎన్రిచ్డ్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఒకసారి వన్ స్వైప్‌తో అన్నమాట. అంటే ఒకసారి మనం అప్లై చేశామంటే పర్ఫెక్ట్ అనేది షేడ్ అనేది మనకి రావడం జరుగుతుంది లిడ్స్. అదే విధంగా ఈవెన్‌గా గూడా మనకి లిప్స్ మీద ఈవెన్‌గా అనేది గూడా ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఎంఆర్‌పీ కాస్ట్ వచ్చేసి రూ. 240. డీపీ ప్రైస్ వచ్చేసి రూ. 210. దీనికొచ్చేసి పాయింట్స్ వచ్చేసి 7 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం తెలుసుకుందాము. ఇందులోనే మనకి పింక్ అండ్ పౌట్ లిప్ టైమ్స్ అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి లిప్ బాల్మ్స్ అనేది గూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. పార్ట్ లిప్ టిన్స్ అన్నమాట. ఎవరికి అక్కర్లేదు అననంటే ప్రతి ఒక్కరికి అవసరమయ్యే కావాల్సిన ప్రొడక్ట్స్. ఎందుకు అననంటే లెడర్స్ ఇక్కడొచ్చేసి మనకి లిప్ బాల్మ్స్ అన్నమాట ఇది. లిప్ బాల్మ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చూడండి లాస్ట్‌ది 001 అన్నమాట. అందుకోసమే మనకి ఈ కేటగరీ అనేది వెలినో బ్రాండ్ అనేది అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్ర యూజ్ అయ్యేటివి కాబట్టి వెలినో మనకి 3 టైప్స్ అనేది ఫ్రూటీ ఫ్లేవర్స్‌తో మనకి ఇక్కడ చూసుకున్నామని 001, 002, 003 అనేది ఫ్రూటీ ఫ్లేవర్స్‌తో అందిస్తుంది. అందులో ఇవి ఏ ఏ ఫ్లేవర్స్ ఇస్తుంది అననంటే స్ట్రాబెర్రీ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి మనకి పీచ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మూడొచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి గ్రేప్ అన్నమాట. ఇంక ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అననంటే అది ఒక లిప్ కేర్ బాల్మ్ అన్నమాట. ఈ లిప్ కేర్ బాల్మ్ అనేది మనకు డైలీ ప్రతిరోజు లిప్ కేర్‌గా మనము యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుంది లీడర్స్. మిగిలిన షేడ్స్ వచ్చేసి మిగిలిన 3 షేడ్స్ ఉన్నాయి గదా! అదొచ్చేసి అవి అప్లై చేసిన వెంటనే మనకు కనిపించవన్నమాట మన లిప్స్ మీద. అప్లై చేసిన 5-10 సెకండ్స్ మన లిప్స్ పైన అనేది మనం ఏ షేడ్ వేశాము అనేది మనకి కనిపిస్తుంది లీడర్. ఈ లిప్ కేర్ బాల్మ్ అనేది మనకి వన్ సెకండ్. ఆ! నెక్స్ట్ వచ్చేసి ఈ లిప్ కేర్ బాల్మ్ మనకి హైడ్రేట్ అనేది చేస్తుందన్నమాట. అండ్ నరిష్ చేస్తుంది లీడర్స్. నెక్స్ట్ క్రాక్డ్ మరియు అండ్ డ్రై లిప్స్ నుంచి రిలీఫ్ చేస్తుంది. చాలా మందికి డ్రై అయిపోతుంటాయన్నమాట లిప్స్ చూసిన వెంటనే. అంటే వాళ్ళకి నార్మల్‌గా గూడా అలా ఉండడం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే వాళ్ళు వాటర్ అనేది తాగడం చాలా తక్కువనేది తాగుతుంటారనమాట. కొంతమంది వాటర్ తాగిన వాళ్ళకి కూడా ఈ డ్రై అనేది ఉండడం జరుగుతుంది. లిప్స్ అనేది డ్రై ఉన్నాయంటే ఎవరికీ బాగా కనిపించదనమాట. కాబట్టి మనకి ఈ డ్రైనెస్ అనేది గూడా తగ్గించడం జరుగుతుంది లీడర్స్. ఇందులో విటమిన్ ఇ అండ్ ఏ అనేది ఎన్రిచ్డ్ అన్నమాట. మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ మన లిప్స్‌కి అందిస్తుందన్నమాట. మాయిశ్చరైజర్ అనేది గూడా మనకి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 190. డీపీ ప్రైస్ వచ్చేసి రూ. 170. దీనికి పాయింట్స్ వచ్చేసి 5.67.
5.67 లీటర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోనే థర్డ్ వన్ వచ్చేసి ఇందులో మన వెలినోలో నెయిల్ పెయింట్స్ అనే కేటగరీ కూడా ఉందన్నమాట. నెయిల్ పాలిష్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. వెలినోలో వెలినో బ్రాండ్ అనేది ఒక నిమిషం లీడర్స్. వెలినో బ్రాండ్‌లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ ఆహ్, చాలా వెయిట్‌లెస్. అంటే మనము బయట ఏవన్నా మేకప్ వేసుకున్నామంటే అలాగే అంటిపెట్టుకున్నట్లు ఒక ఆహ్, ఫేస్ మీద చూసుకున్నామంటే ఏదో ఒక ప్యాచ్ లాగా ఉన్నట్లు ఉంటుందన్నమాట. బయట ప్రొడక్ట్స్ మేకప్‌కి సంబంధించి. కానీ మన వెలినో ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయడం వల్ల ఫేస్‌కి ఆహ్, అలా స్కిన్ మీద అలా ప్యాచ్ లాగా ఉన్నట్లు అనిపించనే అనిపించదు. ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే వెయిట్ అనేది ఉండదన్నమాట. వెయిట్‌లెస్ అన్నమాట. అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ. మనకి చూస్తున్నట్లు ఇక్కడ చూసుకున్నామంటే, అలా ప్రైస్ చాలా తక్కువలో ఇస్తుంది. మన వెలినో ప్రొడక్ట్స్‌లలో. నెక్స్ట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్‌గా కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నామంటే లీడర్స్, ఇక్కడ వెలినోలో ఏమేం దొరుకుతాయనేది మీకిక్కడ 001 అనేది టోటల్‌గా మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. అక్కడ కోడ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అది వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాయింట్స్, మనకొచ్చే కాస్ట్ అన్నీ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ మనకు వెలినోలో దొరికే పేర్లు. ఓకేనా? లిప్‌స్టిక్స్ కానీ ఇక్కడ చూడండి అన్ని రకాల ఉన్నాయన్నమాట. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి వెలినో బ్రాండ్ అనేది పారాబిన్ ఫ్రీ అన్నమాట. అంటే దీనిలో కెమికల్ అనేది యూజ్ చెయ్యరు లీడర్స్. యానిమల్ టెస్టింగ్ అనేది కూడా ఉండదు. మనం ఇంక చూసుకున్నామనంటే హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. కాబట్టి మనం యూజ్ చేసి టీమ్‌లో వాళ్ళకి చెప్పొచ్చు. అసలు హలాల్ సర్టిఫైడ్ అననంటే ఏం లేదు లీడర్స్. మనకి బయట ఏదైతే దొరుకుతున్నాయో మేకప్ సంబంధించి అందులో యానిమల్ ఫ్యాట్ అనేది మనకి కొన్ని కాంపాక్ట్ పౌడర్‌లలో, ఫౌండేషన్‌లలో, లిప్‌స్టిక్స్‌లలో మనం బయట అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆ! అవి అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అననంటే యానిమల్ ఫ్యాట్ అనేది హెవీ షైనింగ్ కోసం అనేది బయటనేది యూజ్ చేస్తుంటారు. కానీ ఎవరైతే ఇస్లామిక్ అంటే ఇస్లామిక్ అనే వాళ్ళుంటారు గదా! మతం ఉంటుంది గదా! ఆ ఇస్లామిక్ మతంలో హెడ్ అనే వాళ్ళుంటారనమాట. ముస్లిమ్స్‌కి సంబంధించి హెడ్ అనే వాళ్ళుంటారు లీడర్స్. వాళ్ళొచ్చేసి మనకు సంబంధించే వెలినో ప్రొడక్ట్స్‌కి సంబంధించి మనకి ల్యాబ్‌లోకి తీసుకెళ్ళి మన ప్రొడక్ట్స్‌ని టెస్ట్ చేసిన తర్వాత సర్టిఫైడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి? హలాల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అందుకోసమే ఈ హలాల్ సర్టిఫికేట్ ఎలా వచ్చిందనంటే గూడా మనకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళంతా ఎవరు లీడర్స్? సెలబ్రిటీస్. స్క్రీన్ మీద ఎలా ఉంటారు? ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ హీరోయిన్ లాగా అలా ఉండడం జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వితౌట్ మేకప్. కింద ఇక్కడ చూసుకున్నారంటే విత్ మేకప్. పైనున్న పర్సనే. మీరు ముందు ఏదైతే స్క్రీన్‌లో చూసారో సేమ్ పర్సన్సే. కానీ మేకప్ వాడక ముందు ఎలా ఉన్నారు? మేకప్ వాడిన తర్వాత ఎలా వాళ్ళ అందం అనేది రెట్టింపయింది. కాబట్టి ఇక్కడ చూసుకున్నామంటే ఇది హలాల్ సర్టిఫికేట్ అన్నమాట. కాబట్టి ప్లీజ్ లీడర్స్ ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటి అనంటే మన వెలినో ప్రొడక్ట్స్ అనేది మనకి పూర్తిగా నేచురల్ అనే ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేస్తారు గాబట్టి, ఇవి ప్రతి ఒక్కరికి టీనేజ్ పిల్లల దగ్గర నుండి ఎవరికైనా రెఫర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేయాలి. మన టీమ్‌కి ప్రమోట్ చేయాలి. ఇది బిజినెస్ అనేది మనకు పెరగడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇందులో చాలా ఉన్నాయి. ఎలా ఇందాక నేను చెప్పినట్లు నెయిల్ పాలిష్‌లలో ఇవన్నీ షేడ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెలినోలోనే మనకి మస్కరా ఉంది, కాజల్ ఉంది. అవన్నీ ఉన్నాయి లీడర్స్. చాలా క్లియర్‌గా మనము మేకప్ ఏదైతే బయట కెమికల్ లేకోకోకుండా కెమికల్‌తో ఉన్నాయన్నమాట. కానీ మన వెస్టేజ్‌లో మన వెలినో అండ్ మిస్టర్ ఆఫ్ మిలాన్ బ్రాండ్‌లలో మనకి ఇలాంటి కాంపాక్ట్ పౌడరు, లిప్‌టిక్సు, కాజలు, మస్కరా, ఐలైనరు, నెయిల్ పాలిష్
ఇలా ఆల్ టైప్స్ ఆప్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, జస్ట్ దీని మీద కొద్దిగా నాలెడ్జ్‌ని తీసుకొని మనము యూజ్ చేస్తూ మన టీమ్‌లో వాళ్ళకి ప్రమోట్ చేస్తూ దీన్ని బిజినెస్‌గా తీసుకోవచ్చు. థాంక్ యూ లీడర్స్.